మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వైసీపీ కీలక నేత కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఇల్లు నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మెరుపుదాడులకు దిగారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ పులివెందులలోని ఆయన నివాసాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. ఏపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులైన శంకర్ రెడ్డి, సునీల్ రెడ్డిల ఇళ్లలోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 విభిన్న ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం. ఒక్కసారిగా ఈడీ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపడుతుండటంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. సోదాల సందర్భంగా ఇళ్ల వద్ద ముందస్తుగా కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. నివాసాలలో ఉన్న కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఈడీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ కీలక నేత కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఇల్లు నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మెరుపుదాడులకు దిగారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ పులివెందుల్లోని ఆయన నివాసాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులైన శంకర్ రెడ్డి, సునీల్ రెడ్డిల ఇళ్లలోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 విభిన్న ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి ఇల్లు ఏదైతే హైదరాబాద్లో కావచ్చు, అలాగే ఏపీలో కావచ్చు, 10 చోట్ల ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసులో ఆ డబ్బులు హవాలా జరిగినటువంటి అనుమానంతో ఈ సోదాలు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ వివేకానంద రెడ్డి కూతురైనటువంటి సునీతారెడ్డి అటు కోర్టు మెట్లెక్కడంతో పాటు ఇటీవల రాష్ట్రపతికి కూడా ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహించేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎవరైతే ఈ కేసులో వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసులో నిందితులుగా ఉండేటువంటి ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, అలాగే సునీల్ యాదవ్, దస్తగిరి, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ నిందితులుగా ఉండేటువంటి నేపథ్యంలోనే వీళ్ళ అన్నిళ్లలో కూడా ఈ రోజు ఉదయం నుంచి ఈ ఈడీ అధికారులు సోదాలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏపీలో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్థిక లాభాలు జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి గురించి ఏపీలో 4 చోట్ల, అలాగే హైదరాబాద్ లో ఉండేటువంటి ప్రాంతాల్లో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్థిక లాభాలు జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 6 ప్రాంతాలు, వాటిల్లో కూడా ఈ రోజు ఉదయం నుంచి ఏవైతే ఈడీ అధికారులు సోదాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ కేసు ఏదైతే వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి అటు వైఎస్ సునీతారెడ్డితో పాటు భర్త రాజశేఖర రెడ్డి కూడా పలుమార్లు కోర్టులు ఎక్కడంతో పాటు అన్ని స్థానాలు ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి కేసు అంతా నీరుగారిపోయిందనేటువంటిది, దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్నాడనేటువంటిది, అలాగే ఎవరు కూడా న్యాయం జరగలేదు, దాదాపు 4 సంవత్సరాలు అయితేన్నా కూడా ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎటు తేల్చేటువంటి పరిస్థితి అయినటువంటి పలుమార్లు అటు హైకోర్టుతో పాటు స్థానిక కోర్టులు కూడా అన్ని పూర్తయినటువంటి నేపథ్యంలోనే ఇటీవల రాష్ట్రపతికి కూడా సునీతారెడ్డి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఈ కేసులో ప్రధాన ఉన్నటువంటి నిందితులంతా బయట తిరుగుతున్నారు కాబట్టి కేసు కూడా నీరుగారిపోయినటువంటి పరిస్థితి ఏంటి, నాకు న్యాయం చేయండి అనేటువంటిది రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మధ్య ఏదైతే హవాలా డబ్బు
ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనేటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అన్ని ప్రాంతాల్లో ఏదైతే అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఏపీలో కావచ్చు ఇందులో ప్రధాన నిందితులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఈ రోజు ఉదయం నుంచి సోదాలు జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ సోదాలు జరిగేటువంటి నేపథ్యంలో హవాలాకు సంబంధించినటువంటి డబ్బుల ట్రాన్సాక్షన్స్ ఏమన్నా బయటపడతాయా, లేకపోతే ఈ వీళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి ఏవైనా రికార్డులు అంటే అటు హార్డ్ డిస్కులు కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్స్ ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవేమైనా బయటపడతాయా, లేకపోతే ఈ ఈడీకి సంబంధించినటువంటి అధికారులు చేసేటువంటి ఈ దాడుల్లో వాస్తవాలు ఏమైనా కొన్నైనా అదే వివేకానంద హత్యకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించిన కొన్ని వివరాలైనా బయటపడేతాయా అనేటువంటి ఒక యాంగ్జైటీ అయితే అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుంచి నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా మరి రాష్ట్రపతికి సంబంధించినటువంటి రాష్ట్రపతికి రాసినటువంటి లేఖ ద్వారా ఈ స్పందన వచ్చిందా, లేకపోతే ఉన్నతాధికారులు అటు కేంద్ర ప్రభుత్వము ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఇంకా నీరు గారిపోయింది అనేటువంటిది కావచ్చు, లేకపోతే ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది అనేటువంటి దానిపైన అటు ఈ ఏదైతే ఎంపీతో పాటు ఎంపీకి అనుసంధానంగా ఉండేటువంటి ఎంత నిందితులైనటువంటి ఇళ్లలో ఈ రోజు జరిగేటువంటి సోదాలు ఏమైనా కొన్నైనా వివరాలు బయటపడతాయనేటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఈడీ అధికారులు చేసినటువంటి సోదాలకు కొంతవరకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఒక యాంగ్జైటీ అయితే అటు జిల్లాలో ఉంది. సంతోషి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.